అన్నార్థుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ జోన్ 2 పరిధి 5వ వార్డులో మారికలవలస కూడలిలో అన్నా క్యాంటీన్ ను స్థానిక కార్పొరేటర్ మురళి హేమలతో సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల కడుపు నిండా భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ప్రజలు కూడా కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సేవాభావంతో ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని గంటా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ జనసేన టీడీపీ ఇన్ఛార్జీలు కొరడ రాజబాబు, సందీప్, పంచకర్ల, స్థానిక టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ వెళ్ళిపోతే అక్కడ గొడవ ఆడుతున్నా చూడండి. అక్కడ మీ కోసం కూడా మీరు ఎవరికి చెప్పకూడదు పబ్లిక్. ఈరోజు బ్యాలెన్స్ అన్న క్యాంటీన్లన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు పట్లా సీతమ్మ పేరుతో ఎవరైతే గోదావరి జిల్లాలో ఏ సమయంలో సరే పేదవాడు భోజనం కావాలంటే భోజనం పెట్టి అందరి ఆకలి తీర్చేదో మహాతల్లి ఆ పట్లా సీతమ్మ పేరు కూడా కొన్ని క్యాంటీన్లు పెట్టాలంటే మరి ఈరోజు పిల్లలకు పెట్టే మధ్యాహ్నం పూట కూడా ఆ పట్లా సీతమ్మ పేరు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ పేరుతో కూడా ఈ క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు 5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. ప్రజల మొహంలో ఆనందం తాండవిస్తూ ఉంది. మళ్ళీ మా నాయకులు వచ్చారు అధికారులకి, మళ్ళీ మాకు పూర్తిగా భోజనం పెడతా ఉన్నారు. అధికారులు కూడా సంతోషం చూపిస్తూ ఉన్నారు. దీనికి అక్షయపత్ర వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేయాలి. వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తక్కువ రేటుకి ట్రాఫిక్ లేకుండా మంచి సహకార పత్రం మంచి రుచిగా శుభ్రంగా వాళ్ళు కూడా సప్లై చేస్తారు. వాళ్ళకు కూడా అభ్యర్థులు చేసుకుంటూ ఇప్పుడు కార్లో ఇక్కడికి వస్తూ అనుకున్నాం. రాజధాని గారు ఏదైతే 5 రూపాయలు పే చేసి తీసుకుంటా ఉన్నామో గతంలో ఎన్నికలకు ముందు నేను ఆ 5 రూపాయలు పే చేశాను. అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ 5 రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళకి టోకెన్ ఇచ్చేవాళ్ళం. ఆ టోకెన్ ఇస్తే వాళ్ళకి ఫ్రీగా భోజనం పెట్టేవాళ్ళం. ఏదైతే 5 రూపాయలు ఉందో 5 రూపాయలు నేను పే చేశాను. అట్లాగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో 4 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. ఈ 4 అన్న క్యాంటీన్లో కూడా అలాంటి కార్యక్రమాలు చూస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. అంటే పేదవాడికి వాడు ఏదైతే 5 రూపాయలు పే చేయాలో అది కూడా పే చేయకుండా దాన్ని మేము ఇవ్వటమా, లేదు మా కార్యకర్తలు ఇవ్వటమా, లేదు ఎవరన్నా వాలెట్ ఆఫీస్ అడగటమా, లేదు ఇంకా ఐడియా కూడా అనుకున్నాం. అలా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు వస్తాయి. ఆ పుట్టినరోజు మనం 1,000 రూపాయలు